వచ్చిన వారినల్లా దీవించి ఆశీర్వదించి కాపాడయ్యా. నాయన మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించే భాగ్యాన్ని దయచేస్తామని నజరేయుడైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం మా నాయన. ఆమేన్. మంచిది. చేరువ వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువును వందనాలు తెలియపరుస్తున్నాను. ఉదయంకాల సమయంలో ప్రార్థన జీవితాన్ని గడుపుతూ వాక్యాన్ని వింటున్నటువంటి హృదయాలు దేవుడు తేరు చూస్తున్నప్పటికీ, హృదయాంతరంగంలో ఉన్నటువంటి హృదయాలను పరిశీలించినప్పటికీ దేవుని యొక్క భావజలాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎవరైతే దేవుని యందు నిరీక్షణ ఉంచుతారో వారి హృదయాలకు మాత్రమే దేవుడు సమాధానం ఇచ్చేవారుగా ఉన్నాడు. కాకపోతే మనము మన నిజ జీవితంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తురాలి పేరు వచ్చేసి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా. నిన్నటి దినం చెప్పాను, కొంతమంది స్త్రీలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే ఆ కొంతమందిలో ఈమె కూడా ఒక ధన్యకరమైన స్త్రీ గురించి మనం తెలియపరుచుకుందాం. యెహోషెబ అనగా దేవుని వాగ్దానాన్ని కాపాడినటువంటి ధైర్యవంతురాలు. ఎవరంటేమే చెప్పాలి, ఎవరంటేమే యెహోషెబ. ఈమె దేవుని యొక్క వాగ్దానాన్ని కాపాడిన దైవవంతురాలు, అంటే చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తురాలు. హెబ్రీ భాషలో యెహోషెబ అంటే యెహోవా ఒక ప్రమాణం, లేదా ఒక యెహోవా నా ప్రాణము అని అర్థం. ఏమంట? యెహోషెబ అంటే ఏమనమాట? యెహోవా ఒక ప్రమాణం లేదా యెహోవా నా ప్రాణము అని అర్థం. ఎవరు? యెహోషెబ అనగా. ఈ యెహోషెబ అనగా ఈమె వ్యక్తి జీవితంలో ఒక రాజకుమారులు ఉన్నటువంటి మరియు వారి జీవితంలో నుండి దేవుని యొక్క ధన్యతను పొందుకొని ఏ రీతిగా అయితే కాపాడబడిందో మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ఈమె కూడా ప్రత్యేకించబడినటువంటి స్త్రీ యెహోషెబ. ఈ యెహోషెబ వ్యక్తురాలు తన జీవితంలో తన గమనాన్ని దేవుని వైపు త్రిప్పుకొని దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకొని దేవుని యొక్క నిజ జీవితాన్ని తెలుసుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడవసాగింది. ఎందుకు ఆ పేరును ఇంతగాంచి మనం చెప్తున్నామంటే ఆమె దేవునికి తగినట్లుగానే జీవించదాగింది. ఎందుకు? ఆమెకు పేరు యెహోషెబ అయినప్పటికీ ఆమె దేవునికి అనుగుణంగానే తగినట్టుగానే జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవుని యొక్క వాగ్దానికి తగ్గట్టుగానే ప్రమాణాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిరాలుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆ ప్రమాణం అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని కాపాడినటువంటి ప్రమాణమే. ఈ దినాన మనము కూడా ఈ 2026 సంవత్సరంలో మనకంటూ ఒక వాగ్దానం నిలబెట్టుకున్నాం కదా. దేవుడు మనకిచ్చిన తలంతును బట్టి మరియు దేవుడు నిన్ను ప్రేమితను బట్టి నీకు ఒక వాగ్దానం ఇచ్చింటాడు. నీ కృప నన్ను వీడిపోదు, నీ కృప నన్ను క్షేమంగా రక్షించును, నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడును అని ఒక్కొక్కరికి ఒక వాగ్దానాన్ని దేవుడు బయలుపరిచాడు కదా. అట్టనే ఈ రీతిగా ఈమెకు కూడా ఒక వాగ్దానాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏమని? ఈమె యెహోషెబ అంటే ఒక ప్రమాణం, అంటే దేవుని యొక్క ప్రమాణము ఈమె పైన ఆధారపడి ఉంది. దేవుని యొక్క ప్రమాణం ఆమెకి నిండుగా మరియు ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్య సాహసాలను ఎదుర్కొనే వ్యక్తురాలుగా ఈమె ఒక ప్రమాణం నిలబెట్టుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడవసాగింది. మనమైతే ఈ కాలంలో దేవుని యొక్క వాగ్దానాన్ని కోల్పోయి మన జీవితాన్ని నింటానిలేవురుగా నాశనం చేసుకొని మనం ఎలా ఉంటాం తెలుసా? ఏమి తోచని స్థితిలో మనం ఉంటాం. కానీ ఈమె అలా జీవించలేదు. వారి జీవితాలను పణంగా పెట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని కొరకు తాము సిద్ధపాటు కలిగి దేవుని యొక్క రక్షణార్థమై అనేకులను కూడా రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఆస్కారం కలిగింది. అంటే దేవుని యొక్క కాపాడబట్టంలో దావీదు వంశంలో నిరంతరం నిలుస్తూ దేవుని యొక్క ప్రమాణాన్ని కూడా చేశారు. ఎవరు? ఈమె వచ్చేసి అతెల్ల వంశాన్ని చూడండి. అతెల్ల వంశంలో పుట్టినటువంటి వ్యక్తురాలు ఈమె. అతెల్య కూడా చూడండి, అతెల్ల తన జీవితం అంతలో అందరినీ ఏం చేయాలనుకుంది? నాశనం చేయాలనుకుంది. మనం చూస్తుంటాం అతెల్య తన కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉండి మన దేశం అంతటి కూడా ఏం చేశారంట? పాడు చేసి ఆ కుమారులు ఏమైపోయారు? చివరికి నశించిపోయారు. అలానే ఈ అతెల్య జీవితంలో కూడా ఉన్నటువంటి మరి ఆలోచన ఏమి తెలుసా? ఈ యెహోషెబ అనే వ్యక్తురాల పైన కూడా ఒక కఠినమైన చర్యను తీసుకోసాగింది. ఆమె రాజరికంలో ఒక రాజాధికారాన్ని పాలించిన పాలకుల్లో ఒక రాజరాణిగా యువరాణిగా పిలువబడింది.
ఈమె 20 రాణిగా పిల్ల ఉన్నప్పటికీ కొంతమంది మరియు అహజ్య తల్లి అయినటువంటి అతల్య కుమారుడు మృతి పొందిన తెలుసుకున్న తర్వాత రాజకుమారు అందరినీ ఏం చేసిందంట, నాశనం చేసుకుంటా. అంటే ఎవరైతే రాజ పరిపాలన చేస్తారో వారు రాజులందరినీ కూడా ఏం చేసిందంట, నాశనం చేసుకుంటూ వచ్చేదంట. ఎవరు? ఈ అతల్య. చూడండి, ఈ అతల్య రాజును అందరిని రాజు చేసుకుంటుంటే రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యకు సహోదరైన యెహోషవ, అహజ్య కుమారుడైన యెహోషవను అతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించి గనక వారు అతనిని దాదిని పడక గదిలో అతల్యకు మరుగ్గా, అంటే అతల్యకు కనిపించుకోకుండా అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరాలు యెహోవా మందిరము దాది కూడా దాచబడి ఉంచాను. చూడండి, దాది అంటే యెహోవా మందిరములో రహస్యంగా దాచబడి ఉంచింది. ఎవరు? ఈమె అతల్య చేసినటువంటి దుర్మార్గాన్ని పసిగట్టి దేశంలో ఈమె చూడు అందరినీ హతమారుస్తుంది. ఎవరైతే రాజరికాన్ని చేస్తున్నారో వారందరినీ చంపడానికి పనుకునింది కదా. ఈమెకి ఏ ఒక్కరు కూడా కనిపించకూడదు, ఏ ఒక్క రాజు కూడా కనిపించుకోకుండా ఉండాలంటే చిన్నతనంలో నుండి ఉన్నటువంటి యెహోషవ అనే వ్యక్తురాలను మనం కాపాడుకోవాలి. ఆమె జీవితము దేవునికి అంగీకృతంగా ఉంది కదా, ఆమె దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకుంది కదా, దేవుని యొక్క అడుగుజాలను నెరవేర్చేదాడిగా చేయాలనుకొని తన జీవితం అంతటి కూడా ఆమెకు కనిపించుకోకుండా దాచడం జరిగింది. ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టింది? 6 సంవత్సరాలు దాచిపెట్టి చివరికి దేవుని యొక్క ప్రలోభితాన్ని పొందుకొని దేవుని యొక్క ప్రభావం మీద ఉంచబడింది. కాబట్టి ఆమె వ్యక్తురాలుగా ఉండి దేవుని యొక్క రీతిలో దేవుని యొక్క అడుగుజాడలు ఆమె నడవసాగింది. అందుకే ఆమె యెహోవా మందిరంలో రహస్యంగా దాచబడి ఉండేది. అందుకే ఆమె పేరుగా ఈనాడు మనము బయలుపరుచుకుంటున్నాం. యెహోషవ అనగా కారు చీకటిలో కాంతి రేఖ అని అర్థం. అంటే చీకటి బంధకాల నుండి వెలుగుమయంగా తీర్చిదిద్దున్నటువంటి యువరాణి. ఈమె తమ జీవితంలో గమ్యమే రేఖ చీకటి గమ్యాలతో మరియు కొచ్చుముచ్చాడుతున్నప్పటికీ తన జీవితంలో ఒక వెలుగును చూడాలి, ఆ వెలుగు ఎవరనేది తెలుసుకొని అందరినీ కూడా వెలుగు మహిమలో నడిపించదాగాలని ఒక కాంతి రేఖను తన హృదయంలో బలపరుచుకుంది. ఇదిగో నా జీవితంలో ఇది వరకైతే నేను చూడనటువంటి మళ్ళీ చీకటి అగాసత్యాలను చూసుకున్నాను. ఇదిగో ఈమె రాజరికంలో ఉన్నప్పుడు అందరినీ కూడా హతమారుస్తుంది. ఎవరినైతే హతమారుస్తుందో వీరి జీవితాలను నేను కాపాడబడాలి, ఆమె కాపాడబడినప్పటికీ దేవుని యొక్క ధన్యతను పొందుకోవాలని తను యెహోషవ అనుకున్నప్పటికీ తన జీవితంలో గొప్ప మేలు పొందుకోవాలని ఆశ కలిగింది. అందుకే మనం కూడా కొన్ని ఆత్మీయమైన విషయాలను మనం తెలుసుకుందాం. అతల్య దేవుని ప్రమాణాన్ని తుడిచిపెట్టదానిగా ఉంది. అతల్య మికిలి దుర్మార్గురాలై తన పిల్లలను కూడా అదే రీతిగానే అదే పెంపకంలోనే పెంచి ఏమైపోయింది, చివరికి దేవుని యొక్క మర్మాన్ని కూడా తెలుసుకోలేక ఆహుతి అయిపోయిందంటే ఆ బైబిల్ గ్రంథంలో నుండి కూడా ఆమె పేరు ఎక్కడ కూడా ప్రచురం లేకుండా ఆమె కుటుంబం కూడా సర్వనాశనం అయిపోయింది. అందుకే దేవునికి విరుద్ధమైన కార్యాలు మనము ఎప్పుడైతే తలపెడతామో మనము కూడా మన కుటుంబాల్లో కూడా మనము దేవునికి అయిష్టలుగా జీవించిన వారిగా ఉన్నట్లయితే నేను కూడా ఏమైపోతాం, నాశనం అయిపోతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, రెండవ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను, వినండి బాగా. అహజ్య తెల్లైన అతల్య తన కుమారుడు మృతి పొందిన తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయు అహజ్యకు సహోదరైన యెహోషవ, చూడండి బాగా, అహజ్యకు సహోదరైన యెహోషవ అహజ్య కుమారుడైన యెహోషవను అతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించను గనుక వారు అతని దాదిని పగటి గదిలో అతల్యకు మరుగా ఉంచబడిన చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరాలు యెహోవా మందిరమును దాదితో కూడా దాచబడి ఉంచెను. ఇక్కడ ఒక సమయ స్ఫూర్తి చూస్తున్నాం.
సమయస్ఫూర్తి అంటే ఇబ్బంది లేకుండా, సమయాన్ని వృధా చేయకుండా, అసాధారణమైనటువంటి ధైర్యంతో, దేవుడిచ్చినటువంటి తలాంతులతో ఈమె యెహోషువ ఒక విశిష్టత కలిగి ఉంది. ఆ విశిష్టత ఏమిటంటే, ఇదిగో యెహోషువను 6 సంవత్సరాలు దేవుని యొక్క మందిరంలో, అంటే ఎవరికి కనిపించుకోకుండా, ఇబ్బంది లేకుండా, సమయస్ఫూర్తితో, అంటే దేవుని యొక్క మందిర ఆవరణంలో దాచబడడానికి కారకులైనటువంటి ఈ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలోపేతం చేశాడు. ఎందుకు ఆ బలోపేతం చేశాడంటే, రాజరికమైనటువంటి రాజులందరినీ కూడా హతమర్చుకుంటూ వచ్చినటువంటి ఈ యొక్క అతల్య, చూడండి, అహజ్యా కుమార్ తల్లి అయినటువంటి అతల్య కూడా అందరినీ చంపుకుంటూ వేస్తున్నప్పటికీ ఈ యెహోషువను కూడా దాచివేయడానికి కారణం తెలుసా? దేవుని యొక్క వాగ్దానం కొరకు, దేవుని యొక్క పిలుపు మేరకు ఈమెను కాపాడబడింది. అందుకే మన జీవితంలో మన వాగ్దానాలు దేవుని యందు ఏ రీతిగా నిలబడుతున్నావో, ఏ రీతిగా మరి పసిగట్టుకొని జీవిస్తున్నామో, ఏ రీతిగా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నామో, అట్టి వాగ్దానాలు అన్నిటి కూడా నెరవేరాలంటే మనం అందరం కూడా ఎలా ఉండాలంట? సమయస్ఫూర్తితో మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడే ఆ వాగ్దానము మన ఎడల కూడా దేవుడు నిండారీతులుగా యథార్థ హృదయంతో కానీ మనల్ని కనిపెట్టుకొని నీకు కావలసినటువంటి అన్నిటి కూడా దయచేయడానికి అవకాశం ఉంది. అందుకే ఆ సమయస్ఫూర్తితో 6 సంవత్సరాలు నిశ్శబ్దంగా పోరాటం సాగించుకుంటూ వచ్చింది. అప్పుడు ఈమె జీవితంలో ఏంది తెలుసా? యెహోషువ జీవితంలో ఎవరైతే హతమరిచారో, ఎవరైతే రాజులందరినీ చంపివేశారో వారందరిపైన ఏం చేసింది? దేవుని యొక్క పిలుపు మేరకు మొరపెట్టింది. అందుకే ఆమె కూడా రాజరికాన్ని, అంటే యెహోషువ పాత్రలో విశిష్టమైనటువంటి సమయస్ఫూర్తిని కోల్పోకుండా దేవుని యందు ఒక సమయాన్ని గడిపింది. ఇదిగో ప్రభా, ఈ రాజ్యంలో రాజులు ఎంతో మంది ఏలారు, ఈ రాజరికంలో ఎంతో మంది రాజులు పరిపాలించినప్పటికీ అందరినీ హతమర్చుకుంటూ అతల్య తన జీవితాన్ని సాధక చేసింది. కానీ నా జీవితంలో నేను హతమర్చుకోకుండా నీ పిలుపు మేరకు, నీ యొక్క కోరిక మేరకు నేను నిలబెట్టే పాత్రగా నేను ఉండాలి అని తలంచుకుంది. అందుకే 6 సంవత్సరాలు పోరాటం చేసుకుంటూ యెహోవా మందిరములో 6 సంవత్సరాలు దాచిపెట్టినటువంటి ఈమె జీవితాన్ని కూడా దేవుడు ధన్యతకరంగా చేశాడు. మనము కూడా మన జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనము హతమైపోతామని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తుంది. ఈ అతల్య జీవితంలో కూడా ఎందుకు ఇంత దుర్భరమైనగా మారిందంటే, ఆమె దేవుని విరుద్ధమైనటువంటి కార్యాలు చేసింది కాబట్టి పిల్లలతో సహా వారి కుటుంబము హతులైపోయారు. కానీ మనం అలా పెంచుకోకుండా దేవుని యొక్క అడుగుజాడలో, దేవుని యొక్క మందిరావరణంలో, దేవుని యొక్క సన్నిధిలో మనమందరము నాటబడే వారిగా ఉన్నప్పటికీ ఆ నాటబడిన వారి మొక్కగా ఎలా ఉండాలంట? ఫలించే మొక్కగా ఉండాలి. అందుకే యోసేపు ఏం చేశాడు? తను ఫలించే కొమ్మగా మారిపోయాడు. అందుకే తాను అంతలుగా ఎదిగిపోయి తన జీవితం అంతా కూడా దేవుని యందు సాష్టాంగ నమస్కరించి దేవునికి ప్రతిష్ఠుడిగా ఎన్నుకోబడ్డాడు. మనము కూడా అట్టి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలనుకుంటే మన జీవితాల్లో ఏ దుర్భరమైన ఆలోచనలు, ఏ దుష్ట ఆలోచనలు, ఏక సాతాన శక్తమైన బంధకాలతో మనం బంధించుకోకుండా యెహోషువ ఏ రీతిగా అయితే తన ప్రార్థన జీవితాన్ని గడిపి జీవించిందో ఆ రీతిగా మనం ఉన్నట్లయితే మన జీవితం కూడా దేవుడు తన సాక్షాత్ మన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, మన సమయస్ఫూర్తి కోల్పోకుండా, సమయాన్ని వృధా చేయకుండా, మరియు దేవుని యొక్క అసాధారణమైన ధైర్యంతో మనం కోల్పోకుండా, ఇదిగో నా కుటుంబంలో పెద్దలు కోల్పోయారు, పిల్లలు కోల్పోయారు, నా పిల్లలు చెడిపోతున్నారు, నా భర్త చెడిపోతున్నారు, నా భార్య చెడిపోతుంది, ఇదిగో నా కుటుంబం పెద్దలే చెడిపోతున్నారు కదా, వీరందరి తోబుట్టుతో పాటు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన జీవితమే నిన్ను బలపరిచి నిన్ను గొప్పవానిగా చేస్తుంది. అందుకే ఈ యెహోషువ కూడా ఆ రాణి పట్ల కూడా ప్రార్థన జీవితాన్ని కొనసాగించింది. అందుకే ఆ తల్లి ఏమైపోయింది? నాశనం అయిపోయింది. వారి కుమారులు కూడా మిక్కిలి దుర్మార్గులై వారు కూడా నాశనం అయిపోయారు. కానీ అట్టి జీవితాలు మనకు ఉండకోకుండా, అట్టి దుర్భరమైన జీవితాల్లో మనము సాంగత్యం చేయకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క వాగ్దానం కొరకు మనము ఆశపడి ఉన్నట్లయితే మన కుటుంబాలు కూడా ఎత్తబడే కుటుంబాలు ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలపరుస్తుంది. చూడండి, మరోసారి చదవండి. అహజ్య తెల్లైన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ కూడా, చూడండి ఇక్కడ అతల్య తన కుమారుడు మృతి పొందాడని తెలుసుకొని ఆ రాజనగరంలో ఉన్నటువంటి రాజకుమారులందరినీ ఏం చేసిందంట?
చంపడానికి పణంగా వేసుకునింది. ఇదిగో నా కుమారుడు చనిపోయాడు, ఏ ఒక్కడు కూడా రాజరికాన్ని వెళ్ళకూడదు, ఏ ఒక్క రాజులు కూడా ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా ఆ రాజరికాన్ని కూడా పెత్తనం చేయకూడదు, అందరు నేను హతమారుస్తాను అనుకొని ఆ హతనమే ఏమైపోయింది, పణంగా చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా చంపుకుంటూ వచ్చింది. ఆ చంపుకుంటూ వస్తున్నప్పటికీ ఈమె యెహోషువ అనే వ్యక్తురాలు తన జీవితాన్ని మలుచుకొని దేవుని యొక్క అడుగుజాల్లో కొనసాగడానికి ఆస్కారం కలిగింది. ఈమె చూడండి, ఈమె యూదరాజు అనే యెహోరాము కుమార్తె అంట. ఎవరమే? యెహోరాము కుమార్తె. ఈమె అహజ్యా యొక్క సోదరి, అంటే చెల్లెలు అని అర్థం, లేదా అక్క. అహజ్యా యొక్క చెల్లెలి లేక అక్క అని అర్థం. కానీ ఈమె రాణి అతల్య వంశంలో నాశనం చేయాలని చూస్తున్నప్పుడు యెహోషువ తన మేనల్లోనే పసికందు యెహోషువను కాపాడి దేవుని మందిరములో ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టిందంట? 6 సంవత్సరాలు దాచిపెట్టింది. 6 సంవత్సరాల వరకు వారు ఏ రీతి ఉన్నారు? దేవుని యొక్క మందిరావరణంలో గడుపుతూ కాలం చేసుకుంటూ వచ్చారు. మనం కూడా మన జీవితాలను సాధన చేసుకున్నట్లయితే, ఇదిగో నాకంటూ ఒక వాగ్దానం నిలిపించుకోవాలి, నేనంటూ ఒక వాగ్దానంలో నేను దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకొని నా జీవితంలో దేవునికి పనికొచ్చే పాత్రగా నేను మలుచుకోవాలి, నా కుమారులను నా కుమార్తెలను అందరూ కూడా పనికొచ్చే పాత్రలుగా మలుచుకోవాలని ఒక తీర్మానం కలిగి ఉన్నట్లయితే నువ్వు కూడా నీ పిల్లల్ని దేవుని యొక్క ధననిధుల్లో దాచిపెట్టిన వారివైతే ఖచ్చితంగా ఆ ఫలితం ఎలా ఉంటుందంట? చిగురించి మొక్కై మానై అందరినీ కూడా ఫలింపచేయడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. అందుకే యేషపు జీవితంలో కూడా దేవుడు ఫలించే మొక్కడిగా పిలువబడ్డాడు. ఎందుకు? యేషపు యొక్క వంశము నానాటికి అభివృద్ధి చెందింది. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. మనము కూడా మన పిల్లలను కూడా మనం ఏ రీతిగా పెంచాలంట? దేవుని యొక్క వాక్యం, అంటే దేవుని యొక్క వాక్యం అనే పాలతో పెంచినప్పుడే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై దేవుని యొక్క సమయస్ఫూర్తిని కోల్పోకుండా, ఇదిగో నీ ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ నీ ప్రార్థన జీవితంలో అసమర్థతలు సరిచేసుకొని దేవుని యందు నువ్వు మొరపెడుతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబాన్ని కట్టబడే వారిగా ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, అట్టి దుర్గార్తను మనము పొందుకోకుండా, ఆ దుర్మార్గతలో మనం పాలు పంపులు పంచుకోకుండా, ఇదిగో మంచి చెడులు ఇచ్చే తల్లిదండ్రులుగా మనము ఉందామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ ఆ రీతిగా నువ్వు పోరాటం చేస్తున్నట్లయితే నీవు దేవుని యొక్క సాక్ష్యాన్ని కోల్పోయి ఎలా అవుతావంట? ఆ తల్లిలాగా నీవు నీ కుటుంబము నాశనమైపోతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ యెహోషువ పాత్రలో మనం చూసుకున్నట్లయితే ఆమె మంచి సుగుణం కలిగినటువంటి వ్యక్తి, సమయస్ఫూర్తి ఆధైర్యం కలిగినటువంటి వ్యక్తి. చూడి, రెండవది 6 సంవత్సరాలు నిశ్శబ్దంతో పోరాటం సాగింది. ఆ పోరాటం ఎవరితో సాగింది? దేవుని యొక్క సహవాసంతో సాగి దేవుని యందు ఒక సాక్ష్యాన్ని నిలుపుకునింది. అందుకే యెహోషువ తండ్రి యెహోరాము కూడా అహజ్యాకు, ఇదిగో ఎవరైతే రాజరికాన్ని ఏలుతున్నారో వారందరినీ కూడా హతమార్చి వారి జీవితాలను నాశనం చేయని వాగ్దానం చేసినప్పటికీ వారు కూడా అంతులు లేకుండా పోయారు. ఎవరైతే దేవుని యొక్క కార్యాలకు విరుద్ధంగా చేపడతారో వారందరం అయిపోతారంట, నాశనం అయిపోతారు. అందుకే ఆ నాశనాన్ని కొని తెచ్చుకోకుండా, ఆ నాశనంలో మనం పాలు పంపులు పంచుకోకుండా దేవుని యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకొని జీవించినట్లయితే మనము కూడా దేవుని యందు ఒక సాక్ష్యాన్ని పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఇంకో 2 విషయం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 11-12 చదవండి. నేను చదువుతానండి. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యెహోషువను హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెను యెహోయూద అను యాజకుని భార్య అయిన యెహోషాబాతును అతెళ్లకు కనబడకుండా అతన్ని దాచిపెట్టిను గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరాలు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండేను. ఆ కాలమున అతల్య దేశము పాలించెను. 6 సంవత్సరాల నుండి దాచబడినప్పటికీ, దేవుని యొక్క వాగ్దానం కొరకు దేవుని యొక్క పిలుపు మేరకు దాచబడి ఉన్నప్పటికీ
వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంట? అద్భుతంగా మార్చబడ్డాయి. అందుకే ఎవరైతే చంపాలనే పణంగం వేసుకున్నారో వారు ఏమైపోయారు? హతులు అయిపోయారు, నాశనం అయిపోయారు. దేవుని యొక్క పిలుపు మేరకు నువ్వు జీవితాన్ని నువ్వు సరిగా జీవించలేక నీ జీవితాన్ని నువ్వు కొని తెచ్చుకొని నాశనం చేసుకున్నట్లయితే నువ్వు బ్రతికినా కూడా వ్యర్థమే. అందుకే ప్రసంగం సమస్తము వ్యర్థము వ్యర్థము. ఎందుకు వ్యర్థము? ఎప్పుడైతే మనం ఎదుటి వారికి మనం తల పెడతామో, ఎదుటి వారికి కీడు చేస్తామో మన జీవితం ఆటితో పతనమైపోయినట్టు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను అనుకుని జీవిస్తావో యోసేపు వలె నీ కుటుంబము ఫలిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు వెంబడి నడుస్తుంటావో నీ కుటుంబం కూడా ఎత్తబడే సంఘములో నీ కుటుంబం ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నా జీవితంలో మరియు దేవుని యొక్క గుణాలను మనం తెలుసుకున్నట్లయితే, ఇదిగో యెహోషాపాతు ఏ రీతిగా అయితే తన జీవిత కాలాన్ని గడపసాగిందో మనము కూడా అట్టి జీవితాన్ని మనము కొనసాగించాలంటే మనలో ఏముండకూడదంట? దుర్మార్గమైనటువంటి కార్యాలు మనలో ఉండకూడదు. అతెల్ల జీవితంలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా హతులైపోతాము, మన జీవితాలను నాశనం చేసుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏ రీతిగా అయితే మనం జీవిస్తున్నామో, ఏ తలంతులతో మనం జీవిస్తున్నామో, ఏ యొక్క వాగ్దానం కొరకు మనం కట్టుపెట్టుకొని జీవిస్తున్నామో, దేవుని యొక్క ప్రేరేపణ ఏదైనా గ్రహించుకొని నువ్వు జీవిస్తున్నావో వాటి కొరకే నువ్వు మొరపెట్టు. ఇదిగో ప్రభువా, నా జీవితంలో ఈ దుర్భరమైన ఆలోచనలు కలిగి ఉన్నాను, ఈ ఆలోచనల నుండి నేను విముక్తపరచు. ఇదిగో ప్రభువా, దుష్ట అవతరణలతో నేను జీవిస్తున్నప్పటికీ నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటాను. ప్రభా, నీకు మొర పెడుతున్నాను, వాటి నుంచి నేను తొలగిపోయి ఇదిగో ప్రభా నీ ఆశీర్వాదాలతో నింపబడడానికి నాకు మరో అవకాశమే ప్రభా అని దేవుని నువ్వు వేడుకున్నట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కట్టబడేవారిగా నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. యెహోషాపాతు వారి తల్లిదండ్రులు కూడా దేవునికి మొరపెట్టారు. అందుకే ఆమె ఆ దేశం అంతటి కూడా పాలించే రాణిగా ఎదిగింది. మనము కూడా మన పిల్లలను ఏ రీతిగా పెంచాలో, ఏ క్రమశిక్షణలో పెంచాలంటే తెలుసుకున్నట్లయితే, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి అతిశయం తెలుసుకున్నట్లయితే ఆ పిల్లలను కూడా నువ్వు దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఆస్కారం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఆ రీతిగా నువ్వు పెంచుకోకుండా ఉన్నట్లయితే నీవు నీ పిల్లలకు ముఖ్య కార్యక్రమాలు ఉండి ఆ నాశనాన్ని తెచ్చేవారిగా నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీవు ఆ రీతిగా పెంచుతున్నట్లయితే నీ పిల్లలు నాశనం అయిపోయి నిండా నిలువుగా నువ్వే నాశనం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా పెంచుకోకుండా ఇదిగో సరైన ప్రవర్తన, సరైన క్రమంతో మనం పెంచుకున్నట్లయితే, దేవుని యందు ఒక నిశిష్టత కలిగి ఉన్నట్లు మనం జీవించినట్లయితే, ఇదిగో దేవుని యొక్క అడుగుజాల్లో మనము ఒక నిశిష్టత కలిగి పెంచుతున్నట్లయితే ఆ పిల్లలు తప్పిపోకుండా ఏమైపోతారంట? దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకొని ఇదే నాకు విజయం, ఇదే నా సంకల్పం, ఇదే నాకు ఆయుష్, ఇదే నా బ్రతుకు దినములను క్షేమంగా కాపాడేదని తెలుసుకొని వారి జీవితాలను పన్నంగా చేసుకుంటారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మరి అనేకులు కూడా దేవుని యందు నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని కోల్పోకుండా దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకున్నారు. అందుకే చూడండి, మార్కు సువార్తలు ఏమంటుందంటే 7:20 ఏమంటుంది? మనిషి లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు. మొదటగా మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం తెలుసా? జారత్వం కలిగినటువంటి మాటలు నేర్పిస్తున్నాం, దురాలోచన కలిగినటువంటి మాటలు మనం నేర్పిస్తున్నాం. ఆ జారత్వము, దొంగతనం వీటన్నిటికీ దేవునికి విరుద్ధమైన పని నేర్పిస్తున్నాం. కానీ దేవుని యొక్క ప్రాణాంగంలో సాష్టాంగం నమస్కరించి, ఇదిగో ప్రభా నా కుమారుడు ఈ రీతిగా తప్పిపోయాడు, నా భర్త ఈ రీతిగా తప్పిపోతున్నాడు, ఇదిగో నా కుటుంబం యజమానుడు ఈ రీతిగా తప్పిపోతున్నాడు, మొరపెడుతున్నామా? మొరపెట్టడం లేదు. ఎందుకు? ఆశ తమాషగా వస్తున్నాం, పోతున్నాం. దేవుడు అంటే ఒకనొక దినాన్ని నీతో ప్రశ్నిస్తాడు. ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను కోల్పోయావు, ఆశీర్వాదాలు వెంబడి నీ కుటుంబాన్ని నువ్వు సరిచేయబడలేదు. ఇదిగో నీ కుటుంబంలో పెద్దనైనా చిన్న ఎవరిని కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నడిపించడానికి కారకులు కాలేదు. అందుకే అతల్లలాగా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నట్లయితే నీ కుటుంబము పతనమైపోతుంది. ఆ పతనం కాకుండా దేవుని యొక్క మందిరావరంలో నువ్వు పిల్లలకి ఏం నేర్పించాలంట? మంచి సుబుద్ధిమైనటువంటి జ్ఞానంతో నేర్పించినప్పుడే
వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నింపబడడానికి కారకులవుతారు. అందుకే అదే మార్కు సువార్త 7:10 ఏముందంటే, నీ తల్లిదండ్రులను గణపరచవలన నీవు తండ్రి అయినా తల్లి అయినా దూషించిన వానికి మరణ శిక్ష విధించవలనని మోసే చెప్పినాను కదా. మొట్టమొదటిగా మరణ శిక్ష మనకే. ఎందుకు? పిల్లల యొక్క అడుగుజాడలను మనము చెడుగా నేర్పించాలన్నా మనమే, మంచి నేర్పించాలన్నా మనమే. కానీ ఆ పిల్లలకు మనం ఏ రీతిగా నేర్పించాలంట? దేవుని యొక్క వాక్యముతో వారిని పసికట్టుకొని జీవించినట్లు నేర్పేది వారిగా నువ్వు ఉన్నట్లయితే ఆ పిల్లలు తప్పిపోకుండా నువ్వు ఆ మరణ శిక్షకు పాత్రలు కాకుండా దేవుని యొక్క వాక్యంలో మెలగడానికి ఒక సాక్షిగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోషువ కూడా వారి తల్లిదండ్రులు దేవుని యొక్క మందిర ఆవరణంలో 6 సంవత్సరాలు దాచబడినప్పటికీ వారి జీవితం ఏ రీతిగా ఉంది? దేవునికి మొరపెట్టారు, ప్రభువా ఈ కుమార్తె మరియు ఏ రీతిగా నువ్వు కాపాడబడ్డావో నాకు తెలియదు, కానీ ప్రభువా ఈ కుమార్తెలో ఉన్నటువంటి అసమానతలు, సమయస్ఫూర్తి, దేవుని యొక్క సాష్టాంగం ఏ రీతిగా ఎన్నుకోబడ్డావో నాకు తెలియదు ప్రభువా. ఆ వ్యక్తి జీవితంలో నువ్వే ప్రజలింప చేయాలి. అందరినీ కూడా హతమర్చినటువంటి అతల్లి జీవితాన్ని మీరు సార్థకం చేసుకుని గుర్తు చేసుకో ప్రభా. వారి జీవితాన్ని నాశనం చేశావు. ఇదిగో ప్రభా, మా జీవితాలు కూడా నాశనం కాకుండా, మా పిల్లల్ని ఈ రీతిగా పెంచుకోకుండా నీ భయభక్తులతో పెంచడానికి మాకు అవకాశమని దేవునికి మొరపెట్టినప్పుడే మన పిల్లలు కూడా దేవుని యందు ఒక సాక్ష్యాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము కూడా దేవుని యొక్క వాక్యంలో వెలుగుతున్నప్పటికీ, దేవుని యొక్క మాటలను ప్రచురిస్తున్నప్పటికీ, దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందుకుతున్నప్పటికీ మనమందరం ఎలా ఉండాలంట? అహాజ్యలాగా ఉండకుండా, అతలిలాగా ఉండకుండా, యెహోషువలాగా దేవుని యొక్క వాక్కు కొరకు మనము దేవుని యొక్క పిలుపు మేరకు కనిపెట్టుకునే వారిగా ఉన్నట్లయితే మన పిల్లలు కూడా అట్టి ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు అట్టి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరైనా స్త్రీలలో ప్రేరేపణబడిన వాళ్ళు ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభునామమున మీకు తెలియపరుస్తున్నాను. రాజా, మమ్మల్ని రాత్రి అంతా సుఖమైన నిద్రించావు తండ్రి. ఈ విదే కాలం అందు తండ్రి ప్రభా